హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త జూన్ 2నే ముందుగా వీరికి పెన్షన్లు జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు బ్రేకింగ్ అప్డేట్స్ అనేవి కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలలో భాగంగా ముఖ్యమైన పెండింగ్లో ఉన్న 2 లక్షల పెన్షన్లు అనేటివి వీటికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా ముందుగా ఎవరికి పెన్షన్ వస్తుందో వాటికి సంబంధించిన మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే తెలంగాణలో రానున్న మరో 10 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా 2 లక్షల మంది పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. ముఖ్యంగా అనర్హుల జాబితాను ఏరివేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు అర్హులైన వారికి పెన్షన్లను బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్న సమాచారం. దాదాపు ఈ లెక్కన చూసుకున్నట్లయితే 2 లక్షల మంది పెన్షన్లు అనేటివి కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి పెన్షన్లు అనేటివి ఈ జూన్ 2వ తారీఖున బదిలీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత కింద వారికి పెన్షన్ అనేది బదిలీ చేస్తారు. మిగతా వారికి మరి కొద్ది రోజుల్లోనే సమయంలోనే వారికి కూడా పెన్షన్ బదిలీ చేస్తామని కూడా అధికారులు, మంత్రివర్గాలు కీలక సమాచారం అందించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎవరైతే గతంలో పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలో వారి యొక్క భర్త చనిపోయినా లేకుంటే పెన్షన్దారు ఎవరైతే చనిపోయినా కూడా వారికి పెన్షన్ అయితే వస్తుందని కూడా సమాచారం అధికారుల దృష్టికి రావడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితులు కూడా యొక్క పెన్షన్ నిలిపివేయడం అయితే జరిగింది. గత కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే పెన్షన్ అనేటివి 4,016, 6,016 రూపాయలు పెంచకపోవడానికి కారణం ఏంటంటే ఈ విధమైన బోగస్ సర్టిఫికేట్ పెట్టడం కానీ, అదేవిధంగా చనిపోయిన వారికి కూడా పెన్షన్ అనేటివి రావడం వలన కూడా చాలా వరకు లబ్ధిదారులు అనేది నష్టపోతున్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి వేలి ముద్ర పడని నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖం ద్వారానే పెన్షన్లను కూడా బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రానున్న రోజులలో ఇంటింటికి కార్యదర్శులు కానీ, అధికారులు కానీ వెళ్ళి పెన్షన్ బదిలీ చేసేందుకు ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఫేస్ రికగ్నిషన్ కింద ఈ యొక్క కీలక నిర్ణయంపై అందరూ కూడా కామెంట్. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయంపై ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఈ జూన్ 2వ తారీఖున ముఖ్యంగా 2 లక్షల మంది పెన్షన్లు ప్రజాపాలనలో నుండి దరఖాస్తు చేసుకున్న వారికి అందరూ కూడా పెన్షన్ అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రస్తుతానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన చెప్పడం అయితే లేదు. మరి కొత్త పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ దరఖాస్తు స్వీకరిస్తే పెన్షన్ అంటే మన జూన్ 2న లేదా జూన్ తర్వాత కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న సమాచారం తెరవడం జరిగింది. ఈ విధమైన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు 4,016, 6,016 రూపాయల పెన్షన్ అనేవి బదిలీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.